జరుగుతుంది ఏదైనా. రైట్, ఓకే. రవికిరణ్ గారు, సార్ రవికిరణ్ గారు, ఏంటి ఇది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు లేఖ ఒకటి, అమరావతిలో మళ్ళీ చాప కింద నీరులాగా కొన్ని ఆవేదనలు, కొన్ని ఆందోళనలు మొదలవబోతున్నాయి అని. సార్ ముందుగా వర్మ గారు, మీకు తోటి ప్యానలిస్ట్కి 9 టీవీ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ఇప్పుడు నీటి వివాదాలు, కృష్ణా జల వివాదాలు, దాని యొక్క పంపిణీ, ఈ అంశం గత 10 సంవత్సరాల పైచులుగా మన రాష్ట్రంలో నడుస్తుంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రస్తుత ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి లేఖ రాయటంలో తప్పేం లేదు. లేఖ రాయొచ్చు, అలాగే సూచనలు ఇవ్వచ్చు. ఆ సూచనలు ప్రభుత్వం కూడా బాగుంటే పరిగణలో తీసుకోవచ్చు. ఆ సూచనలు ఆయన అనిల్ కుమార్ గోయల్ గారు సరిగ్గా వాదనలు వినిపించట్లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాశారు. పోనీ అది సరిగ్గా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రండి, ప్రభుత్వంతో కూర్చుందాం, లాయర్లతో కూర్చుందాం, పోనీ మీ సలహా మేరకు ఏదైనా ఉంటే నిరంజన్ రెడ్డి గారిని పెడదాం, లేకపోతే మీరేమైనా సూచనలు ఇస్తారా, ఏ రకంగా వాదనలు పోనీ చెప్పండి. ఎందుకంటే డాక్టర్ కన్నా రోగినయం అంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి లీగల్ వ్యవస్థలో గట్టి పట్టు ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇంకా విషయాలు బాగా తెలిసి ఉండొచ్చు. నేను వేరే రకంగా అంటలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు ఒక అడుగు ముందుకు వచ్చి లీగల్ టీంతో కూర్చుని మాట్లాడతారంటే మా ప్రభుత్వం దానికి, ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం ఏదైనా సరే. అయితే ఆ ముసుగులో మీరు ఏదైతే రాజకీయ ఆరోపణలు చేస్తున్నారో అది సమంజసం కాదని చెప్పే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. మీరు సూచనలు సలహాలు ఇచ్చే ముసుగులో మా ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తారు. మీరు చెప్పారు 512 టీఎంసీల కన్నా 1 టీఎంసీకి తగ్గినా నేను ఊరుకోను అని అన్నారు. మళ్ళీ ఆ లేఖలో ఆయన ఏం రాశారు, 2014 నుంచి 2019 వరకు కృష్ణా జిల్లాలకి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అన్యాయం చేసింది ఆ రోజు అని చెప్పంటున్నారు. ఇదే కాంట్రడిక్టరీ. అసలు 512 టీఎంసీ ఎక్కడి నుంచి వచ్చింది? జూలై 2014లో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని బచావత్ ట్రిబ్యుల్ ఇచ్చినటువంటి 811 టీఎంసీని పంపకం చేసుకుని కేటాయించుకున్నాం కదా. ఎక్కువే కేటాయించుకున్నాక 66% 66% కేటాయించాం, 34% తెలంగాణకి. అదే కదా కేసీఆర్ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు మిగతా వాళ్ళు చేసింది. మీరు 34% ఎలా ఒప్పుకున్నారు, 66% ఆంధ్రోళ్ళకి ఎలా ఇచ్చేసారని చెప్పి అన్నారు. మరి ఆ రోజు 512 టీఎంసీలు సాధించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వందిగా ఆ రోజు. మరి దాన్ని మీరు తప్పుపడతారేంటి? మీరు ఏమన్నారు లేఖలో, మీరు ఆ రోజు మంచి పని చేశారు, 512 టీమ్స్ సాధించుకోగలిగాము, ఈ రోజు వరకు ఈ క్షణం వరకు అలాగే మనకు వస్తున్నాయి, అదే కంటిన్యూ చేయండి అంటే ఓకే, ఇదేదో సహేతుకంగా ఉంది ఈ ఆర్గ్యుమెంట్ అని చెప్పి అనుకుంది. అలా అనుకోకుండా ఓటుకు నోటు కేసు పట్టుకుని పారిపోయి ఇచ్చారు, మీరు చేయలేదు అని చెప్పి ఆ 9 పేజీల్లో ఒక 2 పేరాలు సూచనలు ఉన్నాయి, మిగతా తిట్లే ఉన్నాయి. ఇది ఎంతవరకు సంబంధించి నేను అడుగుతున్నాను. ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 2019 వరకు ఇది తెలంగాణ నుంచి పారిపోయి వచ్చారు, జలాలని ఉపయోగించుకోవట్లేదు సరిగ్గా, అక్కడ వివాదాల కార్యక్రమం అన్యాయం చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మే 16, 2011 జలదీక్ష, కర్నూలులో జలదీక్ష, ఇది ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాహార దీక్ష, మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి జలదీక్ష చేసి రాష్ట్ర ప్రజలకి ఇదే చెప్పి ప్రయత్నం చేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను ఈ వివాదాలని పరిశీలించేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇవ్వాలి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ లాలూచి పడిపోయారు ఓటుకు నోటు కేసులో, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఢిల్లీ నుంచి గల్లీ వరకు తిరిగారు. పోనీ నమ్మి మీకు అవకాశం ఇస్తే ఆ రోజు కేసీఆర్ గారు మీ మిత్రులే కదా వెళ్ళి పాదాలు నమస్కరించారు, అలాగే బలే అనుకున్నారు, స్వీట్లు తినిపించుకున్నారు, అన్ని వివాదాలు పరిష్కరించేసుకుంటా ఉన్నారు. మరి 5 ఏళ్లలో మీరు ఎందుకు పరిష్కరించలేకపోయారు అన్ని వివాదాలు? మీరు అపోజిషన్ లో ఉన్నప్పుడు జలదీక్షలు ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కడుతున్నారు, అనధికారికంగా కడుతున్నారు, అగైన్స్ ఆల్ రూల్స్ కడుతున్నారు, దాన్ని మీరు ఎందుకని యాక్సెప్ట్ చేస్తున్నారు, దీని మీద ఎందుకు పోరాటం చేస్తామని చెప్పి అడిగారు. అలాంటి అడిగే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక 22 జూన్ 2019 జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయం చేశారు ముఖ్యమంత్రి అయ్యాక. ఇది ఆయన డబుల్ స్టాండర్డ్. నేను చెప్పేది ఏంటంటే స్థూలంగా మీరు ఏదైనా సలహాలు ఉంటే ఇవ్వండి, స్వీకరిస్తాం, అంతేగాని దాని ముసుగులో ఏది మేకవల్లి పుల్లిలాగా మీరు ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం మీద అనవసరమైన అభాండాలు వేస్తే సహించే పరిస్థితి లేదు. మీరు ఆ రోజు మాట ఈ రోజు మళ్ళీ ఎప్పుడో అప్పుడు జలదేశ్ కూర్చుంటారు. ఈ రకంగా వివాదాలు ఇప్పుడు ఈ చేత్తోనే మీరు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాయచ్చు కదా. ఎందుకంటే ఇందాక మిత్రులంటూ ఇది 50-50% అని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు
చెప్పారండి. ఇదిగో మీకు చూపిస్తాను లెటర్ ఇదిగో. ఎప్పుడు కేసీఆర్ గారు చెప్పింది ఎప్పుడు 3/7/2021 కృష్ణా జలాలు చెరిసగం అన్నారు. మరి ఈ రోజు ప్రభుత్వం రాయితీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ రోజు ఆయన చెరిసగం అన్నారు. ఈ రోజు మీరు 763 టీఎంసీలు అంటే 90% అడుగుతున్నారు. మీరు ఇది ఎక్కడ పద్ధతి? ఆయన ప్రభుత్వం నాలుగేళ్లలో ఏం మారిపోయింది, ఏ రకంగా మీరు అడుగుతారని చెప్పి ఆలోచన గారు కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఈ అమరావతి అంశం ఏంటి రవికిరణ్ గారు? అమరావతి అంశం కూడా ఒక సున్నితమైన అంశమేనండి. ఎందుకంటే గడిచిన 2019 నుంచి 2024 ఏ రకంగా అమరావతి రైతులు ఉద్యమం చేసి వారి యొక్క హక్కులు పరిరక్షించుకునే విధంగా రాష్ట్ర ప్రజలందరూ బాసటగా నిలబడ్డారు. ప్రాంతాలకు అతీతంగా నిలబడి ఆ యొక్క రైతుల యొక్క కష్టాలు మనం చూడటం జరిగింది. అలాంటి పరిస్థితులు మళ్ళీ మా ప్రభుత్వంలో పునరావృతం కాకూడదు, అవ్వదు కూడా. వాళ్ళ సమస్యలు ఏదన్నా ఉన్నా సరే సామరస్యంగా మానవతా కోణంలో అవసరమైతే ₹1 ఎక్కువ ఇచ్చినా సరే ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం చూడాలి. మా ప్రభుత్వం చిత్తశుద్ధితో 3 సంవత్సరాల్లో అక్కడ మౌలిక వసతుల కల్పన పూర్తి చేయాలని చెప్పి పనులు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇచ్చింది. ఏడీబీ బ్యాంక్ నుంచి ఇప్పించింది, వరల్డ్ బ్యాంక్ నుంచి ఇప్పించింది, కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కూడా ఇచ్చింది. ఇన్ని దగ్గర 30-40 వేల కోట్లు ఉన్నాయి. ఆ డబ్బులతో మా మౌలిక వసతులు కంప్లీట్ చేసి 2029 ఎన్నికల లోపు మౌలిక స్వరూపాలు తయారు చేసి మేము ప్రజలకు ఎన్నికలకు వెళ్ళాలి. ఆ ఎన్నికలకు వెళ్ళటానికి వీళ్ళంతా సహకారం కావాలి. రేపు ఎన్నికలకు వెళ్లే లోపు ఎన్ని రెడీ కాలేదు అనుకోండి, ప్రజలు మాట మా మాట ఎందుకు? 2019 ఏ రకంగా ప్రజలు మా మాట వెళ్ళలేదు, 2019 ఆ పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మాకు ఎన్ని తెలుసు, మరోసారి ఈ యొక్క పరిస్థితి పునరావృతం కాకుండా 3 రాజధానులను 3 ముక్కలు ఆడే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మా ప్రభుత్వం తప్పనిసరిగా అక్కడ ఏ సమస్యలు ఉన్నా సరే అధికారుల మీద వదలకుండా కేవలం అధికారుల మీద వదిలేస్తే సమస్యలు వస్తాయండి. అధికారులకి మనం చూస్తున్నాం అనేక కేసుల్లో అధికారులు ఏ రకంగా వైసీపీ పార్టీకి వత్తాసుగా ఉంటున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇందులో వైసీపీ బ్యాక్ ఎండ్ ఏమైనా ఉందానా? ఉండొచ్చండి. ఎందుకంటే రకరకాల కేసుల్లో అటు హోంమంత్రి గారు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ అధికారులు ఉన్న వ్యక్తులు చెప్తున్నారు కదా, ప్రభుత్వం మంది అయినా సరే అధికారులు కొంతమంది వైసీపీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని చెప్పేసి మరి అలాంటప్పుడు ఈ సందర్భంలో కూడా ఏమైనా బ్యాక్ ఎండ్ వర్క్ చేసి ప్రభుత్వం చట్టం మీద తీసుకొస్తున్నారా? అందుకని అధికారుల మీద నమ్మద్దు దయచేసి. మంత్రి నారాయణ గారు ఒకసారి మీరు ఆల్రెడీ మంత్రిగా చేశారు 2019 ముందు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే శాఖ ఇచ్చారు మీకు. మీరు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రిగా ప్రమాణ స్వీకారం తొలి రోజు చెప్పారు 3 ఏళ్లలో పూర్తి చేస్తానని. ఈ రోజు సంవత్సరంన్నర తర్వాత కూడా మీరు అదే మాట చెప్తున్నారు 3 ఏళ్లలో పూర్తి చేస్తానని. ఇంకా వచ్చే సంవత్సరం కూడా 3 ఏళ్లలో పూర్తి చేస్తానని చెప్తారా మీరు? అంటే పాడిందే పాడరా పాసిబుల్ కావాలని ప్రతి సంవత్సరం చెప్తారా? అలా కాదు. ఆ సమస్యలు ఏదైనా ఉంటే మీరు కూర్చొని పరిష్కరించండి. రేపు 2028 దసరంకి వెళ్లే లోపు మౌలిక వసతులు పూర్తి కాకపోతే అది ఎవరు ప్రజలు మనం క్షమించడం, జాతి క్షమించదు. ఆ రకంగా చిత్తశుద్ధితో మేము ముందుకు వెళ్తామండి. వర్మ గారు రైట్, ఓకే. ఏంటి బీజేపీ పార్టీని బలోపేతం చేసే ఆలోచనలు ఏమైనా జరుగుతున్నాయా ఆంధ్రప్రదేశ్లో? ఎక్కడ ఏం కనిపించలేదు. పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో మాస్టర్ ప్లాన్ వేసారట, బలోపేతం చేస్తున్నారట, కొత్త లీడర్స్ అందరినీ ఆహ్వానిస్తున్నారట. బీజేపీ ఏంటి అంత సైలెంట్గా ఉంటున్నది ఆంధ్రప్రదేశ్లోని? యాక్టివిటీస్ ఏం లేవా మీకు కనిపించట్లేదా? లేకపోతే ఇంక పొత్తులో ఉన్నాం కదా అని చెప్పి ఇంకా సైలెంట్గా ఉండాల్సిన పరిస్థితి? మీరు హైదరాబాద్ లో కూర్చుంటే కాకినాడలో ఏం జరుగుతుంది, ఏం చేస్తుంది మీకు? కాకినాడ గురించి కాదు, ఆంధ్రప్రదేశ్ మాకు తెలుస్తుంది కదండి. మాకు ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నది కదా. మనిషి ఎక్కడన్నా ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా మేము గత 6-7 మాసాలుగా మా సంస్థాగత ఎన్నికలు బూత్ కమిటీల నుంచి రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల వరకు మొత్తం పూర్తి చేసుకున్నాం. ఆ రకంగా మాకు విధానం ఉంటది. అన్ని రాష్ట్రాల్లో ఉండే విధానం మాకు ఉంటది. మా వ్యవహారం ప్రకారం ఆల్రెడీ శిక్షణా తరగతులు ఉంటాయి. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి శిక్షణ. ఇప్పుడు రేపు నవంబర్ 26వ తారీఖు పార్టీ నాయకులు కార్యకర్తలకి జోన్ల వారీగా మాకు రాజమండ్రిలో శిక్షణా తరగతులు ఉన్నాయి. పార్టీ నాయకులు చిన్న స్థాయి నుండి 10 స్థాయి వరకు అందరికీ శిక్షణా తరగతులు ఉంటాయి. సో పార్టీ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. మాకు అన్ని కార్యక్రమం మొన్న కూడా ఈ రోజు కూడా మా రాష్ట్ర అధ్యక్షులు వారు రాజమండ్రిలో ఒక కార్యక్రమంలో ఇది కాన్స్టిట్యూషనల్ డే రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కూడా వచ్చారు. రామచంద్రరావు గారు ఈ రోజు రాజమండ్రిలో ఉన్నారు. ఇద్దరు కలిసి ఒక మంచి కార్యక్రమంలో రాజమండ్రిలో పార్టీ నిర్మాణం ఒక ప్రాంతంలోనో లేకపోతే ఒక అధ్యక్షుడు వచ్చో ఇది కాదు నేను అంటున్నాను. ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ను పెంచుకోవడము ఆ రకంగా. మీకు అదే చెప్పా, క్యాడర్ ఎలా పెంచుకుంటారు చెప్పండి. బూత్ కమిటీల నుంచి రాష్ట్ర కమిటీల వరకు అన్ని నిర్మాణం చేసుకుంటే క్యాడర్ డెవలప్ అవుతుంది. అదేగా నేను చేసింది. ఈ రోజు భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో 42,000 బూత్ కమిటీలు బూత్ కమిటీలు ఉన్నాయి. మండల కమిటీలు వేసుకున్నాం, జిల్లా కమిటీలు వేసుకున్నాం, రాష్ట్ర కమిటీలు వేసుకున్నాం. మోర్చాలు ఉన్నాయి, మహిళా మోర్చా, యువ మోర్చా,
అలాగే కిసాన్ మోర్చా, ఓబీసీ మోర్చా, ఎస్సీ మోర్చా ఉన్నాయి, ఎస్టీ మోర్చా, అన్ని మోర్చా, ఇవన్నీ పార్టీ నిర్మాణంలో భాగమే కదా. ఎన్ని చేసుకున్నాం ఈ స్థాయికి ఉన్నామండి. ఓకే రైట్. లక్ష్మీకాంత్ సరే చెప్పండి. ఏంటి జనసేన పార్టీ పూర్తిగా గ్రామీణ స్థాయి నుంచి కూడా బలోపేతం చేస్తున్నారట, చాలా రోజులు పెట్టి చెప్తున్నారు. సీరియస్గా నడుస్తున్నదా ఇది? వార్తల వరకేనా? ఎలాగా? ఎందుకంటే ఇది మీరు వైజాగ్లో శాన